ఎంతో కొంత ఇప్పుడు వీళ్ళకి నేను ఇదే లాస్ట్ వీడియో, వీళ్ళు బతకకపోతే నేను ఇంకా వీడియోలు ఆపేస్తానని చెప్పగానే దగ్గర 20-30 లక్షలు ఎవ్వరు ఏ వీడియో లేకుండా ఊరికే నా కోసమని వేసిన వాళ్ళు ఉన్నారు. సో అలాంటి వాళ్ళు ఉన్నప్పుడు మరి నేను చేయడం చాలా చిన్నదక్క. ఎందుకంటే చాలా మంది, ఒక అక్క అయితే $4,000 నేను ఇచ్చేస్తాను నవీన్ నీకు, వాళ్ళ కోసం అని చెప్పి నువ్వు అంతా ఇచ్చేస్తున్నావు కదా అని చెప్పారు. వాళ్ళు ముందుకు వచ్చారంటే కారణం ఇగో ఈ తారు ఆ ల్యాండే. నేను ఇచ్చింది 15 లక్షలు అవ్వచ్చు, లేదా 20 లక్షలు అవ్వచ్చు. వీళ్ళకి ఏంటంటే అవి ఒక 2 కోట్లలో మారుతున్నాయి అంటే అదృష్టమే కదా. ఫస్ట్ నీ టీమ్ తో డిస్కస్ చేసావు కదా, అరే నేను ఇలా తారు అమ్మేద్దాం అనుకుంటున్నాను అనగానే, అది కాక అమ్మ సైట్ కూడా అమ్మేద్దాం అంటున్నా, అసలు వాళ్ళ ఫస్ట్ ఎక్స్ప్రెషన్ ఏంటి? నీ టీమ్, నీ ఫ్రెండ్స్ అంటే తిట్టారు ఫస్ట్. అందరూ ఎవరు పొగడలేదు, అంటే పొగుడతారేమో అనుకొని చెప్పాను అందరికి. అందరూ తిట్టారు. లైక్ ఏంటంటే నేను తారు ల్యాండ్ కోల్పోయాను అనుకున్నాను, ఇచ్చేసిన తర్వాత చాలా కోల్పోయాను. అవి చెప్పుకోలేదు అంతే. ఇప్పుడు ఎవరైతే బాధితులు ఉన్నారో, 2 చిన్నారులు చెప్పాము కదా, SMA వ్యాధిగ్రస్తులు, 2 పిల్లలు కూడా, వీళ్ళకి దాదాపు అంటే పాపకి 16 కోట్ల రూపాయలు, అదే విధంగా బాబుకి 16 కోట్ల రూపాయలు ఇంజెక్షన్ వేస్తేనే వీళ్ళు లైఫ్ సర్వైవ్ అవ్వగలరు. మనం లాస్ట్ లో కూడా చాలా సార్లు చూసాం, పునర్విక కోసం ఎంతమంది హ్యాండ్స్ ముందుకు వచ్చాయో హెల్ప్ చేయడానికి. సో అలాంటిది అక్కడ నుండి ఇక్కడికి వచ్చి విజయనగరం ఎస్కోట వచ్చి మరి నవీన్ రామ్ సింగ్ ఒక పిలుపు, నేను మీకు నా తోచినంత సహాయాన్ని అందిస్తానని చెప్పగానే ఇక్కడికి వచ్చి ఆ మనీ అంతా కూడా పిల్లల ట్రీట్మెంట్ కోసం తీసుకుంటున్నారు. సార్ ఒకసారి అంటే నవీన్ రామ్ సింగ్ అసలు మీ దృష్టిలో ఇప్పుడు ఎలా కనిపిస్తున్నాడండి? ఇది ఇప్పుడు దానికి ఏం చెప్పాలో కూడా ఏం అర్థం అవ్వట్లేదండి. ఎందుకంటే నవీన్ రామ్ సింగ్ గారిని ఎప్పటి నుంచి కాదు, చాలా రోజుల నుంచి నేను వీడియోలో చూస్తున్నాను. తను చేసే సేవలు, తను ఎంతమందికి ఏ విధంగా ఆదుకుంటున్నా అన్ని చూస్తున్నాం. కానీ ఒక తెలియని దేవుళ్ళలాగా మా ముందుకు వచ్చి మా పిల్లలకు అండగా నిలబడుతున్నారండి. సో దేవుడు అనే పదం కూడా తక్కువనే అనిపిస్తుంది. చాలా గొప్ప హృదయం అండి. సో అతను నిర్ణయాన్ని వాళ్ళ అమ్మవారు కూడా ముందుండి నడిపించారు కదా, అది కూడా వాళ్ళ అమ్మవారికి చాలా ధన్యవాదాలండి ఫస్ట్ ఆఫ్ ఆల్.